దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివి ఈరోజు దేవుని మాటను బట్టి మనం ఆదరించబడదాం. చూడండి, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, చాలామంది జీవితాల్లో మరి విశ్వాసం ఉంటుంది, కానీ క్రియలు లేనటువంటి విశ్వాసము వారి జీవితంలో కనబడతా ఉంది. దేవుడు అంటున్నాడు, నీకు విశ్వాసం ఉంది కానీ క్రియలతో కూడినటువంటి విశ్వాసం ఉందా అని అడుగుతూ ఈ వాక్యం ద్వారా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి, ఎగ్జాంపుల్గా మన శరీరాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అంటున్నాడు. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అంటున్నాడు. శరీరంలో ప్రాణం ఉంటేనే ఆ శరీరం సజీవంగా ఉంటుంది. శరీరంలో ప్రాణం లేకపోతే అది మృతముగా మార్చబడుతుంది. గమనించండి, క్రియలతో కూడినటువంటి జీవితం, క్రియలతో కూడుకున్నటువంటి విశ్వాసం క్రైస్తవ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల ఈ యొక్క దేవుని మాటలు మనందరి జీవితంలో ఫలించి ఆశీర్వదించి దేవుడు దీవించి మనందరినీ బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్.